హాయ్ అండి అందరికీ. ఈజీ పద్ధతిలో లాంగ్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కుట్టడమేమో లైవ్లో పెట్టినను, కటింగ్ ఏమో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా నీట్గా వచ్చింది. యూట్యూబ్ చూస్తూ మన పిల్లలకి మనమే కుట్టుకోవచ్చు. హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ లాంగ్ ఫ్రాక్ అయితే ఇచ్చారు. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయమని అయితే చెప్పారు. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో అంటే ఇది అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్. మన సబ్స్క్రైబర్స్ కూడా కొందరు అడిగారు లాంగ్ ఫ్రాక్ ఇచ్చినప్పుడు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలి అని, ఇంకా మెజర్మెంట్స్ తోటి కూడా అడిగారు. కానీ నేను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు ఇచ్చిన లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, 13.5 బాడీ లెంత్ ఉంది. 13.5. ఇంకా చెస్ట్ వచ్చేసి 17.5 ఉంది. నడుము వచ్చేసి 16 ఉంది. ఇది ఫ్రంట్ నెక్ 5.5 ఉంది. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఉంది. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 3.5 ఉంది. చంక ఎత్తు 6 ఉంది. ఇప్పుడు మనకు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనకు ఎన్ని మీటర్లు క్లాత్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుందాం. 1 2 3 4 మీటర్లు లైనింగ్ ఇచ్చారు. 5 మీటర్లు మెయిన్ క్లాత్ ఇచ్చారు. ఇప్పుడు మనం బాడీ ఫస్ట్ తీసుకుందాము. ఇదిగోండి, మనము ఇది లెంత్ తీసుకుందాము బాడీకి, ఇది విడ్త్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు బాడీ విడ్త్ ఎంత, లూజ్ ఎంత ఉంది? చెస్ట్ 17.5. ఇది అయితే స్ట్రైట్గా కట్ చేసుకుందాము. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు మనం 17.5 కరెక్ట్గా పెట్టేస్తాం. ఇది 17.5. ఓకే, 17.5 ప్లస్ మనకు ఒక 3 ఇంచెస్ ఖర్చు కావాలి. ఇది 3 ఇంచెస్ ఖర్చు. సో ఇప్పుడు మనం ఖర్చుతో సహా మనము ఇది ఇలా కట్ చేసుకుందాం. మన లెంత్ని బట్టి, ఆ క్లాత్ తోటి మనకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, ఇది బాడీ కాబట్టి ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము బాడీని, ఇది లూజ్ కాబట్టి మనము ఈ విధంగా వేసుకుందాం బాడీకి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలాగే కదా మనం లూజ్ తీసుకుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మనకు 17.5 అంటే 8 8 16. ఇదిగో 8.5 17 అంటే డబుల్ చేసుకుంటే మనకు 17.5ని డబుల్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 9:15 వస్తుంది. ఇప్పుడు మనం 9:15 ఉందా లేదా చూసుకుందాం. ఇదిగోండి, 9:15 ప్లస్ ఇది 1.5 ఇంచు ఖర్చు మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది కోర్లు ఎక్కువ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కోర్ల మటుకు మనము ఇలా కట్ చేసేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఖర్చుకి మనం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుందాం. ఆ తర్వాత మనకు లెంత్ వచ్చేసి 13.5 ఉంది. అంటే కరెక్ట్ 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసి 13.5కి మార్కింగ్ వేసుకొని ఖర్చుకి మనం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది మెయిన్, ఇది ఖర్చుకి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 5.5 ఉంది. ఓకే, ఇదిగోండి 5.5 ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ ఎంత ఉంది? 7 ఇంచెస్ బ్యాక్ డీప్ ఉంది. ఇప్పుడు మనం షోల్డర్ జారొద్దు అంటే బ్యాక్ డీప్ ఉంది కాబట్టి మనము ఫ్రంట్ 2 ఇంచులు అయితే తీసుకుందాం. ఇది ఎందుకంటే బ్యాక్ చాలా డీప్ ఉంది కాబట్టి
షోల్డర్ జారుతుంది. అందుకే మనం 2 ఇంచులు తీసుకుందాం, ఇక్కడ 3 ఇంచులు తీసుకుందాం, ఇక్కడ 3 ఇంచులు తీసుకుందాం. కరెక్ట్గా 3 ఇంచులు తీసుకుంటే ఇదిగోండి మనకు ఇది ఖర్చుకు ఇది పోను కరెక్ట్గా వీళ్ళది ఎంత ఉందో మనకు అంతే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము 6 ఇంచెస్ చంక తీసుకుందాం. 6 ఇంచెస్ ఉంది చంక, 6 ఇంచెస్ చంక తీసుకుందాం. ఇది చెస్ట్కి మనము స్ట్రైట్గా ఇది కొట్టేద్దాం. నడుము వచ్చేసి 16 ఉంది చూడండి, నడుము 16 ఉంది. ఇక్కడ మనం 4 ఇంచెస్తోని 4 ఇంచెస్ హైట్ తోటి మనం డాట్స్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుందాం. మనం ఇలా చూసుకొని ఇక్కడ మనకు కరెక్ట్గా 16 ఇంచులు రావాలి. ఎందుకంటే 4 డాట్లు మనకు పోయిన తర్వాత ఎంత ఉందో అంత. ఇదిగోండి ఇప్పుడు 4 డాట్లు అలా పట్టుకున్నాం కదా, ఇక్కడి వరకు వచ్చింది. సో మనము ఇక్కడ ఒక కచక అయితే పెట్టుకుందాం. ఓకే, కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. అయితే మనకు ఫ్రాకు ఇలా స్ట్రెయిట్గా ఉంటే ఫ్రాక్ అనేది అందంగా కనబడదు. కాబట్టి ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పైకి తీసుకొని చూడండి, ఈ విధంగా మనము ఇలా రౌండ్గా మనం కొట్టేసుకోవాలి. ఇక్కడ నుండి మన దాటు నుంచి ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇక్కడ మనం కచక పెట్టుకుంటే మనం కొలుసుకోకున్నా కానీ కరెక్ట్గా మనకు మార్జిన్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చంక తీసేసుకుందాము. ఇక్కడ ఒక 1 ఇంచ్ తేడాతోటి ఈ విధంగా తీసేసుకుందాం. ఓకే, ఇదిగోండి మనకు కరెక్ట్గానే వచ్చింది. పావు తక్కువ 9. ఇదిగోండి పావు తక్కువ 9. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్గా తీసేసుకుందాము. వాళ్ళ నెక్ కూడా రౌండే ఉంది, వాళ్ళకి రౌండే కావాలి అన్నారు. సో ఫ్రంట్ నెక్ రౌండ్, అలాగే బ్యాక్ నెక్ కూడా మనము ఇలా గీసేసుకొని మనం ఒకటేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 నెక్కులు 2 పార్ట్లు తీసేసుకుందాము. మనకి ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇది చిన్న సైడ్ యూస్ చేసుకోవాలి. పెద్ద చంక కాబట్టి ఇలా పెద్ద సైడ్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా డాట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు టోటల్ ఫ్రాక్ కటింగ్ అయితే వచ్చింది. అయితే మనం ఎంత ఫ్రాక్ అయినా కానీ కొంచెం షోల్డర్ జారే ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ మనము ఇలా కిందకి సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకు షోల్డర్ కూడా జారిపోదు. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. అంతా ఈక్వల్గా ఉంది. మీకు పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఇదిగోండి ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుందాం. మనకు షోల్డర్ అయితే అస్సలు జారదు, చాలా బాగుంటుంది. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. మనకు వాళ్ళు ఫ్రాక్ ఇచ్చారు కాబట్టి సేమ్ అలాంటి మెజర్మెంటే మనకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ కూడా ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇంకో ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనం ఇది ఫస్ట్ మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ కటింగ్ అయితే చేసేసుకుందాము. బ్లౌజులకి డౌన్ కటింగ్ ఉండదు కదా, మరి దీనికి ఎందుకు తీస్తున్నారు అని అంటే అవి బ్లౌజులు వేరు, ఇది ఫ్రాక్ వేరు. ఫ్రాక్ కటింగ్ వేరు, బ్లౌజ్ కటింగ్ వేరు. అందుకే నేను ఫ్రాక్స్కి డౌన్ కటింగ్ అయితే తీస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కొట్టేశాను. చూసారు కదా,
ఇప్పుడు మనం దీంతో ఇలా అనుకుంటే మార్జింగ్ 4 వైపులా కరెక్ట్గా పడిపోతుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇలా 4 వైపులా కరెక్ట్గా పడిపోతుంది. ఇది మనకు లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ టాప్ కటింగ్లో బాడీ వచ్చేసింది. ఇప్పుడు మనము క్రాస్గా అంబ్రిల్లా షేప్లో ఈ క్లాత్ తోటి కట్ చేసుకుందాం. కింద స్కర్ట్ మనకు 16 నడుము ఉంది కదా, అయితే ఇప్పుడు మనం దీన్ని ఇలా 2 వైపులా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి ఇలా మనము ఈ 2 పార్ట్లని ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ కూడా నీట్గా మనం ఇలా సెట్ చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇవి 4 పార్ట్స్ అంటే ఇప్పుడు మనకు 2 పార్ట్లకు 16 ఇంచులు వచ్చింది కదా, ఓన్లీ 2 పార్ట్స్కి 16 ఇంచులు వచ్చింది. ఇదిగోండి అంటే 16 16 32, చూసారు కదా, ఇది 16 వచ్చింది. 16 16 32. అయితే ఈ 16ని మనము డబుల్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా డబుల్ చేసుకొని ఎక్కడైతే మనకు కరెక్ట్గా 16 వస్తుందో అక్కడ కొంచెం ఖర్చుకు ఉంచుకొని, ఇదిగోండి ఈ విధంగా మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, అంటే 8 ఇంచులు మనం మార్క్ అయితే చేసుకున్నాం. 8. అయితే ఇక్కడ స్ట్రైట్గా కాకుండా చూడండి, షేప్ మంచిగా రావాలంటే ఇక్కడ 10 ఇంచులు ఉంది కదండి, ఈ 10 ఇంచుల దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 10 ఇంచులే, ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 10 ఇంచులు. చూసారు కదా, ఈ 10 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మనం. అంటే మనకు కొంచెం షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ లైనింగ్ లెంత్ ఎంత ఉందో మనము కొలుచుకుందాం. ఎక్కువ సాగదీయొద్దండి, సాగదీస్తే మనకు సాగిపోతుంది. ఎంత ఉంది, 26, ఖర్చుతోటి 26.5. ఓకే, మనం కూడా ఖర్చుతోటి 26.5 కొలిచేసుకుందాం. ఇక్కడ నుండి మిడిల్ నుంచి మనం 26.5 చూసేసుకుందాము. 26.5 ఇదిగోండి ఇక్కడ వచ్చింది. అంటే మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం, పట్టీ కూడా కావాలి కదా. ఇదిగోండి 27.5 పెట్టేసుకుందాము. మనకు పట్టీ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి 27.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ కార్నర్కి వేసుకున్నాం కదా 27.5, ఇప్పుడు మిడిల్లో కూడా 27.5 ఇలా వేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ కార్నర్కి కూడా 27.5 ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకు టోటల్ ఉందో ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు అప్పుడు క్రాస్ కటింగ్, అంబ్రెల్లా కటింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి అయితే ఇక్కడ మనకు కొంచెం జాయింట్స్ అయితే పడతాయి. జాయింట్స్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా మనము నడుమైతే ఇలా కటింగ్ చేసేసుకున్నాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనకు క్రాస్ అయితే ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంత పెద్ద క్రాస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ కార్నర్ ఉంది కదా, ఎలాగో ఎంతో కొంత క్లాత్ అయితే మిగులుతుంది కదా, ఆ క్లాత్ తోటి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఈ పొజిషన్లో మనం
ఇలా జాయింట్స్ అయితే తీసుకొని ఎక్కడి వరకు క్లాత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడి వరకు క్లాత్ అయితే ఉంది. ఇదిగోండి, మనం చెయ్యి పడితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా మనము క్రాస్ అయితే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా సరే మళ్ళీ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ కట్ చేసుకొని మళ్ళీ క్లాత్ని వేస్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం దీన్ని ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సెట్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఆ కొంచెం ఎక్కువగా ఉన్నది పై వైపు నుంచి ఇలా కోర్ కట్ చేసుకుంటే మనకు టైట్గా పట్టేయడం కూడా జరగదు. కోరు రెండు కలిస్తే టైట్గా పట్టేస్తాయి అన్నమాట. ఈ పట్టేయడం కూడా ఉండదు. ఇలా ఎక్స్ట్రాది తీసేసుకోండి. ఇప్పుడు మనకు లైనింగ్ టోటల్ రెడీ అయిపోయింది. చూడండి, లైనింగ్ టోటల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా కావాలి. ఇదిగోండి, ఈ క్లాత్లో హ్యాండ్స్ తీసేసుకుందాం. ఈ విధంగా బ్లౌజ్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూసారు కదా, సింపుల్గా మీకు మళ్ళీ గీస్తాను ఎలా షేప్ వేసుకోవాలో. ఇలా ఇది డౌన్ కటింగ్ ఇలా. ఇప్పుడు నీట్గా మనం ఇలా కట్ చేసుకొని, ఇది లైనింగ్ అని అంటున్నాం కదా, ఇది అంటే లైనింగే కాకుండా నార్మల్ క్లాత్ని కూడా, అంటే సింగిల్ క్లాత్ వితౌట్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా చేసుకోవచ్చు. వితౌట్ లైనింగ్ వేయకుండా, కొంచెం క్లాత్ అనేది మందం అని ఉంటే లైనింగ్ వేయకుండా కూడా ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది బాడీ. సేమ్ ఇదే ప్రాసెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి, కాకపోతే కొంచెం ఎత్తు కట్ చేసుకోవాలి, అంతే అండి. ఇదిగోండి, ఇది బాడీ, ఇది హ్యాండ్స్ కూడా మనకు కరెక్ట్గా ఇలా వచ్చాయి. ఇది టోటల్ లాంగ్ ఫ్రాక్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మనం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్తో కట్ చేసుకోవాలంటే బేబీ ఫ్రాక్స్ అయినా ఇలాగే ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్ అయినా ఇలాగే ఉంటాయి, లాంగ్ టాప్స్ అయినా కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను తప్పకుండా అన్ని డౌట్స్కి ఆన్సర్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతసేపు ఓపికగా నా కటింగ్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి.